అధ్యక్ష 2-3 విషయాలు చెప్పానంటే బాధ కలిగేది. ఇప్పుడు మా రాజేందర్ గారు మాట్లాడి వీళ్ళకి ఎట్లున్నదంటే మాది ఎక్కడేం దొరకదు అధ్యక్ష. పాపం చాలా ప్రయత్నం ఉంది కానీ దొరకలేదు. ఏమన్నా కింద దొరికించుకొని బదనాం చేయాలి. గిది కాకపోతే గది నీళ్లు గోదావరి నీళ్లు ఎస్ఆర్ఎస్పీకి లిఫ్ట్ పెట్టి మహారాష్ట్రకి ఇస్తాను పలాందను యుద్ధాలు చేసినామని మాట్లాడుతాను. అధ్యక్ష ద వెరీ ఫ్యాక్ట్ ఇన్ దిస్ కంట్రీ మోస్ట్ అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు ప్రజలను ప్రజాప్రతినిధులను అందరినీ డార్క్లో పెట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, బోత్ పార్టీస్, కాంగ్రెస్ అండ్ బీజేపీ. అతనికంటే గరుడు ఆచంట మల్లన్న అన్నట్టు వీళ్ళు ఒకళ్ళ మించిన ఒకళ్ళు అధ్యక్ష. కాంగ్రెస్ అండ్ బీజేపీ దొందే. ఒక్క నెహ్రూ గారు ఇంతకుముందు బట్టి విక్రమార్క గారు అన్నారు, ఆ విషయంలో వారిని అంగీకరిస్తాను నేను. నెహ్రూ గారు ప్రారంభ దశలో ఆయన పాపం జైళ్ళలో పడి కష్టపడి కొట్లాడి కుటుంబాన్ని నాశనం చేసుకొని త్యాగం చేసి జీవితం నాశనం చేసుకొని దేశం కోసం కొట్లాడాడు కాబట్టి ఆ తపన ఉండే మనిషిలో. అందువల్ల ఆయన వార్షిక ప్రణాళిక, పంచవార్షిక ప్రణాళిక, దేశానికి ఒక దారి దిక్కు, ఓ ప్లానింగు, ఓ ఫైండింగ్ ఫాదర్ కాబట్టి ఆయన మీద బాధ్యత ఉండే కాబట్టి ఆ పని చేసి ఆ రోజు ఆఫీసర్లు కూడా అటువంటి కమిటెడ్ ఆఫీసర్లు ఉండ్రి. ప్లానింగ్ డిపార్ట్మెంట్ అంటే ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే గొప్ప గొప్పలు ఉండ్రి అధ్యక్ష. చేసిండ్రు వాళ్ళు. ఆయన తర్వాత ఆగమైంది ఇండియా అంటే ఈ రోజు వరకు మళ్ళీ కోలుకుంటలేదు అధ్యక్ష. ఈ రోజు వరకు మళ్ళీ రాలే. నేను ఒక్క మాట్లాడదు అధ్యక్ష, దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. మొన్న ఒక మిత్రుడు పెద్ద సీనియర్ జర్నలిస్ట్ వెళ్తే ఢిల్లీలో కూడా అడిగినా నేను, ఈరోజు భారతదేశం యొక్క లక్ష్యం ఏమిటి? ఈ దేశ లక్ష్యం ఏమిటి? ఉందా దేశానికి లక్ష్యం? లేదు, మన లక్ష్యం కోల్పోయి బట్కాయిస్తున్నామా, గుమ్రా అయిపోయినామా? వేర్ ఆర్ వి ట్రావెలింగ్? వేర్ ద కంట్రీ ఈజ్ హెడింగ్ టువార్డ్స్? దేశానికి ఒక సామూహిక లక్ష్యం ఉండాలి కదా అధ్యక్ష. లక్ష్యం లేనటువంటి సమాజం, లక్ష్యం లేనటువంటి దేశం ఎటువైపు పోతుంది? ఎక్కడ చేరుకుంటుంది? వేర్ ఇట్ విల్ ల్యాండ్ అల్టిమేట్లీ. సో వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ ఇండియా టుడే? లేదు, ఏమైనా చేయాలి, ఎన్నికలు గెలవడమే లక్ష్యం. दंगा करो, फसाद करो, करोड़ों बांटो, शराब बांटो, काटो लोगों को, कुछ भी करो, चुनाव जीतो. चुनाव जीतना ही गोल हो गया. इंत షార్ట్ సైటెడ్ గోల్తో కనుక పోతే ఈ దేశం ఎక్కడ పోతుంది అధ్యక్ష? దీస్ ఆర్ ద హార్డ్ ఫ్యాక్ట్స్ విచ్ ఐఎమ్ ట్రైంగ్ టు బ్రింగ్ టు ద నోటీస్ ఆఫ్ ద ఆగస్ట్ హౌస్. ఇన్ దిస్ కంట్రీ ద rainfall is about 1,40,000 TMC. Rainfall of India. It is 1,40,000 TMC. వర్షం కురిసేటప్పుడే 70,000 TMCలు ఆవిరైతుంది అధ్యక్ష, ఎవాపరేట్ అవుతుంది. ఈ దేశంలో అందుబాటులో ఉన్నటువంటి శుద్ధమైన నదీ జలాలు 70,000 TMCలు ప్రవహిస్తున్నాయి దేశంలో. దీస్ ఆర్ నాట్ మై వర్డ్స్. This is not my record. This is Central Water Commission of India record. CWC యొక్క రికార్డ్ అధ్యక్ష. 70 నుంచి 75,000 TMCల నీళ్లు యూజబుల్ వాటర్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ ద రివర్స్ ఆఫ్ ఇండియా. సో ఫార్ బై నౌ ద కంట్రీ హ్యాస్ యూటిలైజ్డ్ ఓన్లీ 20 to 21,000 TMC. Rest of the 50,000 is simply going to the sea. Nobody is using it. Why water wars in India? ఒక సట్లెజ్, రావి, బియాస్ నదుల గురించి పంజాబ్, హర్యానా, రాజస్థాన్ తనుకుంటా ఉంటారు. ఒక మహానది నీళ్ళ గురించి ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ తనుకొని వస్తూ ఉంటారు. వాళ్ళ పేరు ఒరిస్సా రాష్ట్రం తనుకొని వస్తూ ఉంటారు. 3 రాష్ట్రాలు. ఒక కావేరీ నది గురించి తమిళనాడు, కర్ణాటక ఎవ్రీ ఇయర్ సుప్రీంకోర్టు పోయి కేసులు తనుకోవటం, కొట్టుకోవటం. కృష్ణా, గోదావరిల మీద మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర, మధ్యప్రదేశ్ వీళ్ళు రోజు కొట్లాట పొద్దున్న లేస్తే. బాబులి గీబిలి ఒక రమణ కపించేది అధ్యక్ష. మన దేశ భూభాగం 32 లక్షల చిల్లర స్క్వేర్ కిలోమీటర్ ఉంటుంది అధ్యక్ష. దాన్ని ఎకరాల్లో కనుక కొలిచినట్టయితే భారతదేశ భూభాగం 83 crore acres అధ్యక్ష, 83 కోట్ల ఎకరాలు.
32 లక్షల చిల్లర ఉంటుంది స్క్వేర్ కిలోమీటర్లు. అదే ఎకరాలలో కనుక భారతదేశ భూభాగాన్ని కొలిస్తే కరెక్ట్గా దాని లెక్క 83 కోట్ల ఎకరాలు. అమెరికా మనతో 2.5 టైమ్స్ పెద్ద ఉంటుంది అధ్యక్ష. కానీ అమెరికాలో 29% వ్యవసాయ అనుకూల భూమి ఉంది. చైనా మనకన్నా 1.5 టైమ్స్ పెద్ద ఉంటుంది. కానీ చైనా లోపల 16% వ్యవసాయ యోగ్యమైన భూమి ఉంది. ఇండియా ఈజ్ ఓన్లీ ద బ్లెస్డ్ కంట్రీ ఇన్ ద హోల్ గ్లోబ్. మొత్తం ప్రపంచంలో సరాసరి 50% 41 కోట్ల ఎకరాల భూమి బ్రహ్మాండంగా కల్టివేబుల్ ల్యాండ్ ఉన్నటువంటి దేశం ఒకటే ఒక దేశం ఇండియా. అండ్ వీ హ్యావ్ 3 ఎక్సలెంట్ ఆగ్రో క్లైమేటిక్ జోన్స్. సాగర తీరాల హ్యూమిడ్ వాతావరణం ఉన్నటువంటి ఉన్నాయి. ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ లైక్ తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సముద్ర తీరాలు లేకుండా ఉన్నటువంటి ట్రాపికల్ వెదర్ స్టేట్స్ ఉన్నాయి. इसीलिए हिंदुस्तान में एप्पल भी उगता है, आम भी उगता है. We have excellent 3 agroclimatic zones. And the country has excellent solar incidence. శీతల ప్రదేశాలు ఉన్నాయి అధ్యక్ష, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లాంటి శుద్ధమైన నదీ జలాలని, అద్భుతమైన హ్యూమన్ క్యాపిటల్ని వీటిని కనుక ఇంటిగ్రేట్ చేసినట్టయితే అద్భుతం అంటే అద్భుతం జరిగిపోయి ప్రపంచానికే గొప్ప ఫుడ్ చైన్, ఇండియన్ ఫుడ్ చైన్ ఉండాలి. అట్లాంటిది మన పిల్లలు ఇలా ఏమి తెచ్చుకుంటావురా? మెక్డొనాల్డ్కి వెళ్ళి బర్గర్ తెచ్చుకుంటా, సబ్వేలకు వెళ్ళి పిజ్జా తెచ్చుకుంటా. क्यों खा रहे? हमारे बच्चे आज मैकडोनाल्ड के बर्गर क्यों खा रहे, फलाना पिज्जा क्यों खा रहे? యాక్చువల్లీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పెట్టి బ్రహ్మాండమైనటువంటి పాలసీలు రూపకల్పన చేస్తే ప్రపంచంలోనే అత్యధిక అద్భుతమైనటువంటి ఫ్రెష్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మన ఇండియన్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఉండాలి. అందుకే మా యువ శాసనసభ్యుడు సుమన్ చెప్పినట్టు అధ్యక్ష, మా బీఆర్ఎస్ స్లోగన్ అందుకే పెట్టినాం, అబ్కీ బార్ కిసాన్ సర్కార్. ఆ కిసాన్ సర్కార్ వస్తే తప్ప ఈ సర్కార్లు చేయయి. అటు రైతులు బాగుంటారు, వాళ్ళకి ధరలు వస్తాయి, పంటలు పండుతాయి. ప్లస్ అక్కడిదక్కడనే రైతుల పిల్లలతోనే, రైతుల యొక్క పిల్లలు ఎవరైతే గ్రాడ్యుయేట్లు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉన్నారో వాళ్ళ పిల్లలకి అప్పులు ఇచ్చి బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదానీలకు, అంబానీలకు కాదు, ఇదే ఎల్ఐసి నుంచి, ఇదే ఎస్బీఐ నుంచి ఆ పిల్లలకు అప్పులు ఇప్పించి అద్భుతమైనటువంటి లక్షలాది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు పెట్టించినట్టయితే ప్రపంచానికి అన్నం పెడతాం, దేశం కలకలలాడుతుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రయత్నమే లేదే. యుద్ధం దీని మీద చేయాలి, దరిద్రం ఈ దరిద్రం మీద చేయాలి. అది పోయి ఉల్టా ఇది చేసి శాత కాదు. వడ్లు కొనమని మన మంత్రులు పోతే ఈ జగదీశ్వరుడు పోయిండు, అందరూ పోయినరు, 8 మంది మంత్రులు, ప్రశాంత్ రెడ్డి, అజయ్ గారు లేకపోతే పోయినారు. వడ్లు కొనన్నాయా బాగుంటే వడ్లు కొనము, మీరు నూకలు తిను నేర్పుని ప్రజలు కొంటారు. ఇదా ఒక కేంద్ర మంత్రి మాట్లాడే మాట నేను అధ్యక్ష, ఒక రాష్ట్ర ప్రజలను మీరు నూకలు తినండి అనొచ్చునా? అంటే అహంకారమా? ఏమన్నమాట నాకు అర్థం కాదు. మంచి మాటనే అవుతుందా? పద్ధతేనా? వ్యవహారతలు మాట్లాడే పద్ధతేనా అది? అంటే ఈ పద్ధతులలో దేశాన్ని ఎక్కడ తీసుకుపోతున్నారు? ఎక్కడ పోతుంది ఈ దేశము? అందువల్లనే భారతదేశంలో తెలంగాణ లాంటి ప్రభుత్వమే వస్తే, ఎస్ ఐ సే విత్ ప్రౌడ్, మా మీద ఎన్ని కేసులు పెట్టి మా మీద ఎన్ని కుట్రలు చేసి ఇట్లా రాందరూ తెలియదు అధ్యక్ష. ఇలా ఈ సైడ్కి వెళ్ళి ఆ సైడ్కి మారచ్చు. ఏ దుర్మార్గుడు ఎన్ని కుట్రలు చేసి ఎన్ని కలెక్టరేట్లలో బెంచీలు వాళ్ళు కొట్టి కాళేశ్వరం కాకుండా చేసినారో, పాలమూరు కాకుండా చేస్తారో తెలియదా? వాస్తవం కాదా? అయినా మేము తట్టుకొని ఇలా బ్రహ్మాండంగా 24 గంటల పవర్ ఇచ్చి కష్టపడి నీళ్లు తీసుకొచ్చి చెల్లు నింపి చెక్ డ్యాములు కట్టి పంజాబ్ను తలదన్నే పరిస్థితికి పోతున్నాం అధ్యక్ష. పంజాబ్ను తలదన్నే పరిస్థితికి 2nd ర్యాంకులో ఉన్న వీళ్ళు ఇండియాలో. ఐ హ్యావ్ నో డౌట్ వెరీ షార్ట్ పీరియడ్లో 1st ర్యాంక్ పోయిన నాకు ఆశ్చర్యం లేదు. ఐ హ్యావ్ నో డౌట్. తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే కష్టపడ్డదో, ఏ విధంగా నీళ్ళ విషయంలో పర్ఫామ్ చేసినరో అధ్యక్ష, ఇంకోటి దయచేసి ఆలోచన చేయండి. మన రాష్ట్రంలో అధ్యక్ష ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందు ఉంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అని వేస్తే కృష్ణా జలాల మీద
2004 వేసిందండి, ఇలా 2023. ఒరేనేమో 20 ఏళ్ళు కాబట్టి హరి లేదన్నా శివ లేదు. ఆ జడ్జిని ముగ్గురు పడకొచ్చి కూర్చోబెడతారు అధ్యక్ష బెంచ్ మీద. ఆయన ఏమి తేల్చాడు ఏమి లెక్క అంటే నీళ్ళ లెక్క ట్రిబ్యునల్ తేల్చడానికి ఇదేం ట్రిబ్యునల్, ఇదేం దిక్కుమాలిన దందా. ట్రిబ్యునల్ అవార్డులు పాస్ చేయడానికే 20 ఏళ్ళు 30 ఏళ్ళు పడితే దాని తర్వాత మరి పర్మిషన్లు ఎప్పుడు రావాలి? దాని మీద ఎన్ని అధ్యక్ష? ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్, మన్ను క్లియరెన్స్, మశానం క్లియరెన్స్ అవి ఎప్పుడు రావాలి? తర్వాత డిజైన్లు ఎప్పుడు ఫైనల్ కావాలి? ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టాలి? ప్రజలకు నీళ్ళు ఎప్పుడు అందాలి? ఇది సాధ్యమవుతుందా? ఇది అయ్యే పని ఈ దేశంలో ఈ కానూను? ఇంత పెద్ద నరేంద్ర మోడీ గారు ఇంత మాట్లాడి ఇంత చేస్తే భారత్ మాతాకి జై అంటే మరి ఏది? జై లేదు నాకు కుయి లేదు. అసలు సంగతి ఏమో గిట్లా నీళ్ళ లెక్కలు తెచ్చే శాత కాదానండి. कानून ठीक नहीं है, कांग्रेस ठीक नहीं था, कांग्रेस अच्छा नहीं बना, फेंक दो, नया कानून बनाओ. काले अध्यक्ष कांग्रेस तो काले बीजेपी तो काले अंदके बीआरएस वाटिके पिచ్చిలేసి మేము షోకులకు మేము విసిగి వేసారి. ఎందుకంటే అధ్యక్ష సమాంతరంగా మోడీ గారు ప్రధానమంత్రి అయిన 4-5 రోజుల తేడాతోనే ముఖ్యమంత్రి అయ్యారు. చూసి 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 విసిగిపోయి యాస్టకొచ్చి రిటైర్ అయ్యే టైంలో నేను ఈ దిక్కులను పెట్టబెట్టుకున్నాను. చూడబుద్ధి అయితే లేదు దేశం ఇట్లా నాశనం అవుతుంటే. నీళ్ళ యుద్ధాలు బంద్ కావాలండి. వై వాటర్ వార్స్ ఇన్ ఇండియా? ఎక్సెస్ వాటర్ ఉంది అధ్యక్ష, అవసరానికి మించి. అందుకే చెప్పిన రాజేందర్ గారు నేను, మీరు కరెక్ట్గా అడిగారు, దయచేసి మంచిగా అడిగారు.